హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మనకి టాపిక్ వచ్చేసి ఇప్కా ల్యాబొరేటరీస్లో వాక్-ఇన్ ఎంట్రీస్ అనేది ఏ విధంగా ఉన్నాయి, వాక్-ఇన్ ఎంట్రీస్ అనేది ఏ విధంగా ఉన్నాయో క్లియర్గా చూద్దాం. ఇలా టాపిక్లోకి వెళ్ళి చూసే ముందు ఈ రెండు కంపెనీస్ గురించి, ఇంటర్వ్యూస్ గురించి పూర్తి డీటెయిల్స్ చూసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మరికొంతమందికి చేరుతుంది, నాకు సపోర్ట్ చేసినట్లు అవుతుంది. మీరు ప్లీజ్ లైక్. మీ ఫ్రెండ్స్కి ఆర్ ఫ్యామిలీస్ మెంబర్స్కి ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది, జాబ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేసినట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ప్లీజ్ షేర్. ఫస్ట్ మనకి ఇప్కా ల్యాబొరేటరీస్లో మార్చ్ 23 ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు హోటల్ వుడ్లాండ్స్ NH45 నియర్ దేశాయి ఆటోమొబైల్స్, ఫలిత, వ్యాపి, గుజరాత్ ఈ లొకేషన్లో మనకి వాక్-ఇన్ ఎంట్రీస్ అనేవి నిర్వహించడం జరుగుతుంది. మనకి ఈ జాబ్కి సంబంధించిన డీటెయిల్స్, పూర్తి డీటెయిల్స్ ఏమైనా కావాలంటే కాంటాక్ట్ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చారు, hrd.atal@ipca.com. ఈ మెయిల్ ఐడికి మనం మన రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసినట్లయితే వాళ్ళు పూర్తిగా మన మెయిల్ ఐడికి రిటర్న్ జాబులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. డిపార్ట్మెంట్ వచ్చి QA QC మెయింటెనెన్స్, డిజిగ్నేషన్ ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్. క్వాలిఫికేషన్ వచ్చేసి BSc, MSc, BPharm, MPharm, BE, ITI, డిప్లొమా. ఎక్స్పీరియన్స్ మనకి ఈ జాబ్కి QCకి, QAకి, మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ 2 to 4 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ అనేది ట్యాబ్లెట్స్ గురించి కానీ క్యాప్సల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గురించి ఎక్స్పీరియన్స్ అనేది ఉన్నట్లయితే QC QA జాబ్కి సంబంధించి కన్సిడర్ చేస్తారు. MSc క్యాండిడేట్స్ మాత్రం QC జాబ్కి కన్సిడర్ చేయరు. ఇంపార్టెంట్ నోట్ వచ్చేసి మనం ఈ కంపెనీకి కానీ మనం 6 months బ్యాక్ 6 months మనం ఇంటర్వ్యూకి కానీ అప్లికేషన్ కానీ పెట్టినట్టయితే వాళ్ళు మళ్ళీ దీనికి అప్లికేషన్ పెట్టడానికి అవకాశం లేదు. US FDA MHRA ఈ రెగ్యులేటరీ ఆడిట్కి సంబంధించి మనకి నాలెడ్జ్ అనేది ఉన్నట్లయితే వాటి మీద కూడా వాళ్ళు ఇంటర్వ్యూ ఫేస్ చేయటం జరుగుతుంది. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మనం అప్డేటెడ్ రెజ్యూమ్ ఒకటి, లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఆల్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, ఎక్స్పీరియన్స్ అండ్ శాలరీ డాక్యుమెంట్స్ ఇటువంటివి తీసుకొని వెళ్ళాలి. అన్నీ కూడా ఒరిజినల్ అండ్ ఫోటో కాపీస్, ఫైనల్ ఇయర్ మార్క్ లిస్ట్, డిగ్రీ సర్టిఫికేట్లో తీసుకొని వెళ్ళాలి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు. ఈ కంపెనీ అనేది డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఏ ఫీజెస్ కూడా ఛార్జ్ చేయట్లేదు. ఓకేనా ఫ్రెండ్స్. మనకి పాంప్లెట్కి వచ్చేసి డిపార్ట్మెంటు, డిజిగ్నేషను, తర్వాత క్వాలిఫికేషను, ఎక్స్పీరియన్స్, జాబ్ ప్రొఫైల్ అనేది పూర్తిగా ఉంది. అసిస్టెంట్ అండ్ జూనియర్ ఆఫీసర్కి QCకి BSc క్వాలిఫికేషన్ ఉండాలి, BPharm, DPharm, MPharm ఉండాలి. 2 to 4 years ఎక్స్పీరియన్స్. దీంట్లో HPLC, GC, IV, UV, QC, QMS వీటి మీద మనకి నాలెడ్జ్ అనేది ఉండాలి. అసిస్టెంట్ జూనియర్ ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్గా డిపార్ట్మెంట్ QA ఇస్తారు. క్వాలిఫికేషన్ BPharm, MPharm, MSc, BSc 2 to 4 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. టెక్నీషియన్ జూనియర్ ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్గా మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్లో ITI, డిప్లొమా, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ 2 to 4 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఈ విధంగా మనకి పాంప్లెట్లు కూడా పూర్తిగా టైము అనేది ఇంటర్వ్యూలు ఎప్పుడు అనేది నిర్వహించడం మనకి ఈమెయిల్ అడ్రస్ కూడా ఇచ్చారు. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్కా ల్యాబొరేటరీస్ గురించి పూర్తి డీటెయిల్స్ చూసాం. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి మనకి గ్రావిటీ ఫార్మా. ఈ గ్రావిటీ ఫార్మా అనేది మండే టు సాటర్డే డైలీ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విశాల్ మార్ట్ ఆపోజిట్ రవీంద్ర కాలనీ, ఫ్లాట్ నెంబర్ 87, బిసైడ్ గార్ స్టాట్యూ నియర్ రవీంద్ర కాలనీ, వాటర్ ట్యాంక్, బిరంగూడ, సంగారెడ్డి డిస్టిక్ ఈ అడ్రస్లో వాక్-ఇన్ ఎంట్రీస్ అనేవి నిర్వహిస్తారు. కాంటాక్ట్ నెంబరు 3 కాంటాక్ట్ నెంబర్లు ఇచ్చారు, 8688555954, 9391827457 సెకండ్ నెంబరు. థర్డ్ నెంబరు 7396810958 థర్డ్ నెంబరు. ఈమెయిల్ అడ్రస్ కూడా ఇచ్చారు. ఈ ఈమెయిల్ అడ్రస్కి రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసినట్లయితే వాళ్ళు పూర్తి డీటెయిల్గా మనకి మెయిల్కి ఈ జాబులకు సంబంధించింది ఇన్ఫర్మేషన్ అనేది పెట్టబడుతుంది. KSR మ్యాన్ పవర్
manpowersolutions2025@gmail.com ఈమెయిల్ ఐడికి రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయాలి. ప్రొడక్షన్లో ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్స్ని తీసుకుంటారు. క్వాలిఫికేషన్ వచ్చేసి 10th ఇంటర్ ఐటీఐ డిప్లొమా బీఎస్సీ బీకామ్ ఎనీ డిగ్రీ కూడా చేసి ఉండాలి. ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే తీసుకుంటారు. జాబ్ లొకేషన్ వచ్చేసి పటాన్ చెరు హైదరాబాద్లో ఇవ్వటం జరుగుతుంది. మనం ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు డాక్యుమెంట్ వచ్చి లేటెస్ట్ రెజ్యూమ్ ఒకటి, 1 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, ఆల్ డాక్యుమెంట్ సర్టిఫికేట్స్ ఇంక్లూడింగ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ మార్క్ లిస్ట్ కూడా ఇంకా మీ దగ్గర గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ ఉంటే ఆధార్ కార్డు పాన్ కార్డు. పాంప్లెట్లో మనం దీంట్లో కూడా పూర్తి డీటెయిల్స్ ఉన్నాయి. వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ ఫ్రెషర్స్ కానీ ఈ ఇంటర్వ్యూ నిర్వహించేది కేఎస్ఆర్ మ్యాన్ పవర్ సొల్యూషన్ వాళ్ళు నిర్వహిస్తారు. ఓపెన్ పొజిషన్ ఏముంటుందంటే డిపార్ట్మెంట్ ప్రొడక్షన్కి ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఫ్రెషర్స్కి తీసుకుంటారు. క్వాలిఫికేషన్ ఐటీఐ డిప్లొమా ఎనీ డిగ్రీ చేసి ఉండొచ్చు. మళ్ళీ ప్రొడక్షన్లో ఉండే ఫ్రెషర్స్కి 10th ఇంటర్ ఐటీఐ డిప్లొమా బీఎస్సీ బీకామ్ వాళ్ళు కూడా తీసుకుంటారు. కాంటాక్ట్ నెంబర్లు వచ్చి ఈ 3 కాంటాక్ట్ నెంబర్లు కూడా మనకు కాంటాక్ట్ అవ్వచ్చు. మెయిల్ ఐడి ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు. మెయిల్ ఐడి కూడా ఇక్కడ ఇచ్చారు, కేఎస్ఆర్ మ్యాన్ పవర్ సొల్యూషన్ 2025@gmail.com. దీనికి కూడా మీరు మెయిల్ ఐడికి మన రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేసినట్లయితే వాళ్ళు పూర్తి డీటెయిల్గా మన మెయిల్ ఐడికి రిటర్న్ పెట్టడం జరుగుతుంది. డాక్యుమెంట్స్ వచ్చేసి లేటెస్ట్ అప్డేటెడ్ రెజ్యూమ్ ఒకటి తీసుకెళ్ళాలి, పాస్పోర్ట్ సైజ్, ఆల్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, ప్రొవిజనల్ అండ్ మార్క్ లిస్ట్ తీసుకెళ్ళాలి. ఈ విధంగా వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ సంగారెడ్డిలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు మండే టు సాటర్డే నిర్వహించడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ల్యాబొరేటరీస్ తర్వాత గ్రావిటీ ఫార్మా గురించి 2 కంపెనీల గురించి పూర్తి డీటెయిల్స్గా వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అనేది మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.